హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాల మన ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ల్యాప్కేర్ అనే పవర్ బ్యాంక్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూద్దాం. నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్ వాటిలో అయితే ఆర్డర్ చేయలేదు. రీసెంట్గా మన బెంగళూరు వెళ్తే బెంగళూరు నుంచి తెప్పించాను. అక్కడైతే ఇది 1000 రూపీస్ పడింది. మనం వచ్చేసరికి ఇది ఫ్లిప్కార్ట్ వాటిలో చెక్ చేసుకుంటే మాత్రం 1000 దగ్గర ఉంది ప్రైస్. దగ్గరగా 1000 దాకే ఉంది. దీని బాక్స్ పరంగా వాడు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసరికి దీని మీద ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇదిగోండి, ఇది వచ్చేసరికి 2 amps అవుట్పుట్, డ్యూయల్ ఇన్పుట్, టైప్ బి, ఇన్బుల్ట్ యూఎస్బి, స్మార్ట్ చిప్, 4 కేబుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి 1 or 2 సర్వీస్ సెంటర్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి ల్యాప్కేర్ వాళ్ళకి. 25+ బ్రాంచెస్, 21,000 డీలర్స్ ఉన్నారు. నేషన్ వైడ్ వారంటీ, అంటే మనం ఎక్కడ వెళ్ళినా ల్యాప్కేర్ ప్రోడక్ట్ తీసుకొని అమెరికాలో ఉన్న ఒకవేళ సర్వీస్ సెంటర్ వాళ్ళైనా చేస్తారు. మిలియన్స్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్, 25 కోర్ ప్రొడక్ట్స్ సోల్డ్, అంటే 25 కోట్ల ప్రోడక్ట్లు అమ్మారంటే ఇప్పుడు దాకా ఈ ల్యాప్కేర్ అనేవాళ్ళు. ల్యాప్కేర్ కింద ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఎక్స్పెక్ట్ మోర్ ఎక్స్ప్లోర్ మోర్ అంట. ఇదిగోండి, మనకి ఇది చూడండి డిస్ప్లే. ఇది వచ్చేసరికి మనకి మల్ట్ అంట, అంటే దీని మోడల్ నెంబరు 10,000 mAh పవర్ బ్యాంకు, LPB006 అన్న. ఫ్రీ ల్యాప్కేషన్ పీసీ క్లీనర్ అన్న. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసుకోండి. మనకైతే దీని లోపల కేబుల్స్ ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, జస్ట్ ఓన్లీ పవర్ బ్యాంకు. ఇది ఒక డిస్ప్లే, ఏదో బార్ కోడ్ ఒకటి ఇచ్చాడు, ఇదేదో ప్లాస్టిక్ ఒకటి ఇచ్చాడు అంతే. నెక్స్ట్ వచ్చేసరికి దీని మీద వచ్చేసరికి ల్యాప్కేర్ అనే లోగో అయితే మనం చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ మాత్రం అసలు భలే ఉంది, అండర్ 1000లో. ఇదిగోండి, చూసుకున్నా మనకి యూఎస్బి ఒకటే ఉంది అవుట్పుట్, టైప్ సి ఇన్పుట్ ఒకటే ఉంది మనకి. మరి ఛార్జింగ్ ఎలా అది అనుకుంటారా? ఇదిగోండి, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కేబుల్స్ ఇచ్చాడు. ఇదిగోండి 1 2 3 4. ఫస్ట్ వచ్చేసరికి లైట్నింగ్ పోర్ట్, ఇది వచ్చేసరికి మనకి ఆల్ యాపిల్ డివైజెస్ సపోర్ట్ చేసిద్ది. ఇదిగోండి లైట్నింగ్ పోర్ట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్. ఇదిగోండి, టైప్ సి పోర్ట్ అంటే ఇప్పుడు మనకి వచ్చే మొబైల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ టైప్ సి కాబట్టి టైప్ సి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో యూఎస్బిది ఇచ్చాడు. ఇదిగోండి, అంటే ఏదైనా ఓల్డ్ డివైస్కి మనం ఛార్జ్ చేయాలన్నా ఇబ్బంది పడకూడదని చెప్పి ఇది ఇచ్చాడు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి యూఎస్బిది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అన్ని డివైజెస్కి అయితే ఉండదు, ఏదో రేర్లీ హై ప్రోడక్ట్ బడ్జెట్ గ్యాడ్జెట్స్కే ఉంటుంది. ఇది దానికి ఇచ్చాడు. ఇది మనం ఇప్పుడు మామూలుగా యూఎస్బిది ఉంది కదా, దీనికి ఈ టైప్ ఆఫ్లో పెడితే ఆ ప్రోడక్ట్ అదే హై బడ్జెట్ గ్యాడ్జెట్స్ కన్నా ఇబ్బంది పడకూడదని చెప్పి ఇది ఇచ్చాడు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి యూఎస్బిది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అన్ని డివైజెస్కి అయితే ఉండదు, ఏదో రేర్లీ హై ప్రోడక్ట్ బడ్జెట్ గ్యాడ్జెట్స్కే ఉంటుంది. ఇది దానికి ఇచ్చాడు. ఇది మనం ఇప్పుడు మామూలుగా యూఎస్బిది ఉంది కదా, దీనికి ఈ టైప్ ఆఫ్లో పెడితే ఆ ప్రోడక్ట్ అదే హై బడ్జెట్ గ్యాడ్జెట్స్కి ఛార్జింగ్ ఎక్కడం అలా జరిగిద్ది. ఇప్పుడు దాకా అయితే మనం ఇలాంటిది ఎప్పుడు దాకా చూడలేదు. ఇది వచ్చేసరికి మనది మేడ్ ఇన్ ఇండియా వాటిలోనే ఇలాంటివి చూస్తాం, కొత్త ఫీచర్స్, కొత్త పోర్ట్స్ అన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి కేబుల్స్ లేకుండా అసలు మనం ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళి ఎక్కడికైనా దీనికి ఛార్జింగ్ పెట్టచ్చు. ఇది వచ్చేసరికి ఒక బటన్ ఇచ్చాడు, బటన్ ప్రెస్ చేసామంటే లైట్ వెళ్తుంది. ఇదైతే డిస్ప్లే అయితే కాదు, ఒక పైన నెంబర్స్ అన్నీ ప్రింట్ చేసి ఉంటారు. బ్యాక్ సైడ్ ఒక ఎల్సిడి ప్యానల్ అరేంజ్ చేశారు, దానివల్ల మన డిస్ప్లే ఫీలింగ్ వస్తుంది. 1000 రూపీస్లో మనకి డిస్ప్లే అంటే కష్టమే. ఇది చూడండి, మాన్స్టర్ లైట్ లాగా ఉంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక 2-3 సెకండ్స్ ఇది చూడండి లైట్స్ అయితే ఇలా గ్లో అవుతాయి. మళ్ళీ ఇదిగో ఈ బటన్ని ఇంకొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఒక 1-2 సెకండ్స్ ఆఫ్ అయిపోయింది. ఇదిగోండి టైప్ సి ఇన్పుట్ అయితే మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చేసరికి మనం అవుట్పుట్ మొబైల్ కానీ ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే దీనికి వెనకాలైతే మనకి మార్కింగ్స్ ఇచ్చాడు. ఇదిగోండి మోడల్ నెంబరు, ఇన్పుట్ బి టైప్ 5 volts 2 amps, అంటే మనకి ఇన్పుట్ 5 volts నుంచి 2 amps దాకా ఇన్పుట్ ఇవ్వచ్చు. సి టైప్ ఛార్జింగ్ కూడా మనం 2 amps దాకా ఇవ్వచ్చు. అవుట్పుట్ వచ్చేసరికి 5 volts 2 amps అవుట్పుట్, మేడ్ ఇన్ ఇండియా పీస్.
5 volts 2 amps అంటే మనకి 12 వాట్స్ దాకా వస్తుంది, 15 వాట్స్ దాకా వస్తుంది అవుట్పుట్. ఫాస్ట్గా బాగానే ఎక్కింది ఛార్జింగ్. ఇది వచ్చేసరికి మనకు ఒక టైప్ ఆఫ్ హ్యాంగర్, అంటే దీంట్లో మనం తాడు కట్టుకొని దీన్ని ఒక టైప్ ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఛార్జింగ్ మనకి అవుట్పుట్ అవన్నీ టెస్ట్ చేసి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు దీని అవుట్పుట్ పోర్ట్స్ అయితే చెక్ చేద్దాము. మన దగ్గర వచ్చేసరికి ఒక 2 డివైజెస్ అయితే ఉన్నాయి. టైప్స్ ఇది ఒకటి, యూఎస్బి టైప్ది ఒకటి. ఇదిగోండి మనమైతే ఇప్పుడు చెక్ చేద్దాము. ఇదిగోండి టైప్ సి అయితే తీసాను. ఫస్ట్ వచ్చేసరికి టైప్ సి అయితే పెడదాం. ఇదిగోండి టైప్ సి ఇది కేబుల్ అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇద్దాము. ఇదిగోండి ఇది వచ్చేసరికి మనం దీన్ని అయితే పెట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది కూడా వర్క్ చేసిద్ది. ఇదిగోండి మన దగ్గర వచ్చేసరికి ఫ్రెండ్స్ 2 డివైజెస్ అయితేనే ఉన్నాయి, ఇంకా అంతకన్నా ఎక్కువ లేవు మన దగ్గర. ఎయిర్పోడ్స్ కానీ ఐఫోన్ కానీ లేవు, అది పెట్టాలని టెస్ట్ చేయడానికి మనకి దగ్గర లేదు. ఇది వచ్చేసరికి హై ఎఫిషియన్సీ గ్యాడ్జెట్స్, అంటే స్మార్ట్ స్పెట్స్, రికార్డింగ్ స్పెట్స్ అవి ఉంటాయి కదా, వాటికి ఇస్తాడు. ఇది వచ్చేసరికి ఇంకా లైటింగ్ పోర్ట్, అంటే యాపిల్ డివైజెస్ ఉంటాయి కదా మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇన్పుట్ ఛార్జింగ్ ఎలా వర్క్ అవుతుందో అది చెక్ చేద్దాము. ఇది కూడా చూపిస్తాను ఇప్పుడు. దీని నుంచి అలా వస్తుంది అవుట్పుట్, ఇది కూడా చెక్ చేద్దాము. ఇదిగో ఫ్రెండ్స్, మనమైతే దీని మీద ఛార్జింగ్ పెట్టి చూద్దాము. పెట్టంగానే అయితే డిస్ప్లే అయితే కాదు, మీకు చెప్పాను కదా ఇందాక. ఇదిగోండి ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి 4 పాయింట్స్ దాకా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి దీని అవుట్పుట్ కూడా చెక్ చేద్దాం. యూఎస్బీకి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కేబుల్ అయితే నేను కనెక్ట్ చేశాను. ఇప్పుడు మొబైల్కి కనెక్ట్ చేద్దాం. ఇదిగోండి మనం ఇలా కనెక్ట్ చేయగానే ఇది ఆటోమేటిక్ ఇండికేషన్ అదే ఆన్ అయిపోయింది, అంటే డైరెక్ట్గా పవర్ అనేది టేక్ అయిపోయింది. మనం ఇన్పుట్కి వచ్చగానే అవుట్పుట్ డైరెక్ట్గా వచ్చేసిద్ది, లైట్స్ కూడా ఆన్ అయిపోయింది. నా యూసేజ్లో ఎలా ఉంది ఏంటని చెప్పి నేనైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, ఈ పవర్ బ్యాంక్ అయితే 10,000 mAh 15 వాట్ అయితే అవుట్పుట్. దీనికి ఇన్పుట్ అయితే మనం ఛార్జింగ్ 5 volts 2 amps ఇచ్చినప్పుడు అయితే మనకు దగ్గరగా 3 hours దాకా పట్టింది టైం ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అసలు మనం పవర్ బ్యాంక్ ఎలా బై చేయాలంటే, ఎగ్జాంపుల్ మన ఫోన్ వచ్చేసరికి 2000 mAh అంటే ఇది 10,000 mAh కదా, 5 × 2 10 అయింది. అప్పుడు ఏం చేస్తామంటే మన ఫోన్ 5 times ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ మన బ్యాటరీ కెపాసిటీ చెక్ చేసుకొని అలా పవర్ బ్యాంక్ తీసుకుంటే మనం సేఫ్గా ఉంటాం. అంటే ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ మన ఫోన్ని 5 times ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలా తీసుకుంటే మన పవర్ బ్యాంక్ వర్త్ అయింది. 100,999 ఇది వర్తే. ఫోన్కి కూడా ఈజీగా 2 hours దాకా పడుతుంది ఛార్జింగ్ ఎక్కడానికి. 15 వాట్ అంటే కొద్దిగా తక్కువే కదా. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మన ఫోన్ సపోర్ట్ ఉండాలి, పవర్ బ్యాంకు 1000 అయితే ఉండదు. మరి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కావాలంటే మనం దగ్గరగా 2K దాటితే కానీ రావు. సో ఫ్రెండ్స్, ఈ పవర్ బ్యాంక్ కనుక మీకు ఏదైనా డౌట్ ఉన్నా, నా ఎక్స్ప్లెనేషన్ బాగాలేకపోయినా మీరు కామెంట్ అయితే చేయండి, నేనైతే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం వీడియో లైక్ చేయడం వల్ల రీచ్ పెరిగి, అంటే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ యూట్యూబ్ అయితే మన వీడియో రికమెండ్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.